Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. లండన్ వీధుల్లో వేల కోట్లు లూటీ చేసి రాజభోగాలు అనుభవించిన ఆ వజ్రాల వ్యాపారి ఆటలు ముగిసిపోయాయా? పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసి దేశం దాటిన నీరవ్ మోదీని ఇండియాకు ఈడ్చుకొచ్చే టైం ఆసన్నమైందా? లండన్ హైకోర్టు నుంచి యూరోపియన్ కోర్టు వరకు 7 ఏళ్లుగా సాగిన మోదీ దోబుచ్చులాటకు ఎండ్ కార్డు పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అసలు ఎవరి నీరవ్ మోదీ? దేశాన్ని కుదిపేసిన ఆ 14,000 కోట్ల రూపాయల మహాకుంభకోణం వెనుక ఉన్న అసలు కథేంటి? ఒక సామాన్య బ్యాంకును అతను ఎలా లూటీ చేశాడు? ఇప్పుడు భారత దర్యాప్తు సంస్థలు అతడిని ఏ క్షణంలోనైనా మన దేశానికి ఎలా తీసుకురాబోతున్నాయి? గడిచిన 7 ఏళ్లుగా బ్రిటన్ న్యాయస్థానాల వేదికగా సాగిన దోబూచులాట ఎట్టకేలకు క్లైమాక్స్కు చేరింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసి వేల కోట్ల రూపాయలతో దేశం దాటిన మోసగాడు నీరవ్ మోదీకి అంతర్జాతీయ న్యాయస్థానంలో షాక్ తగిలింది. బ్రిటన్ నుంచి తనను భారత్కు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసుకున్న ఆఖరి లీగల్ పిటిషన్ను యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పూర్తిగా తిరస్కరించింది. ఈ ఒక్క సంచలన నిర్ణయంతో నీరవ్ మోదీని భారత్కు ఈడ్చుకొచ్చి బోనెక్కించడానికి భారత ప్రభుత్వానికి ఉన్న చివరి చట్టపరమైన అడ్డంకి కూడా పూర్తిగా తొలగిపోయింది. అసలు దేశాన్నే కుదిపేసిన ఈ 14,000 కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం వెనుక జరిగిన అసలు కథ ఏమిటంటే, వజ్రాల వ్యాపారంలో తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టించిన నీరవ్ మోదీ దానికి వాడిన అస్త్రం లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్. పిఎన్బి బ్యాంక్ అధికారుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా ఈ హామీ పత్రాలను సృష్టించాడు. వీటిని చూపించి విదేశాల్లోని భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల నిధులను తన ఖాతాలోకి మళ్లించాడు. బ్యాంకు రికార్డులో చూపించకుండా సాగిన ఈ మహామోసం బయటపడే సమయానికి ఆ మొత్తం అక్షరాల 14,000 కోట్లకు చేరింది. ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చేలోపే 2018 మొదట్లోనే నీరవ్ మోదీ ఇండియా వదిలి గుట్టు చప్పుడు కాకుండా పారిపోయాడు. భారత్ నుంచి చెక్కేసిన తర్వాత లండన్ వీధుల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న నీరవ్ మోదీని ఎట్టకేలకు 2019 మార్చిలో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుండి జైలు జీవితం అనుభవిస్తూ భారత్కు వెళ్లకుండా ఉండేందుకు బ్రిటన్ కోర్టుల్లో వరుసగా పిటిషన్లు వేస్తూ కాలం వెళ్లదీశాడు. నన్ను భారత్కు పంపిస్తే అక్కడ జైల్లో కనీస వసతులు ఉండవని, నన్ను హింసిస్తారంటూ హ్యూమన్ రైట్స్ కార్డును బయటకు తీశాడు. చివరగా 2026 ఏప్రిల్లో యూరోపియన్ కోర్టును కూడా ఆశ్రయించాడు. కానీ భారత దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించిన పక్కా ఆధారాలు, అక్కడ అతనికి లభించే చట్టబద్ధమైన రక్షణ గురించిన వివరణల ముందు నీరవ్ మోదీ ఆటలు సాగలేదు. కేవలం ఈ క్రిమినల్ కేసులే కాదు, బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన వ్యక్తిగత గ్యారంటీ కేసులో కూడా లండన్ హైకోర్టు మోదీకి భారీ షాక్ ఇచ్చింది. రుణం పొందిన ఫైర్ స్టార్ డైమండ్ సంస్థ తరపున గ్యారంటీ ఇచ్చినందుకు గాను సుమారు $1.15 కోట్ల బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. అటు ఆర్థికంగా దెబ్బతిని ఇటు న్యాయపరమైన దారులన్నీ మూసుకుపోవడంతో బ్రిటన్ ప్రభుత్వం గతంలో జారీ చేసిన అప్పగింత ఉత్తర్వుల అమలుకు లైన్ క్లియర్ అయింది. ఇక ఏ క్షణంలోనైనా లండన్లోని వాండ్స్వర్త్ జైలు గోడల మధ్య ఉన్న ఈ పరారీ నిందితుడు భారత దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ చేతుల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. సుదీర్ఘకాలంగా సాగిన ఈ ఐడ్రామా ముగింపు దశకు చేరింది. విచారణను ఎదుర్కొని తీరడానికి నీరవ్ మోదీ భారత గడ్డపై అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది.